సోషల్ మీడియాలో కానీ ఆ తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా అని చెప్పబడే పత్రికలు వార్తా ఛానల్లో కానీ మనకి కనబడుతున్న సమాచారం ఫైనాన్షియల్ టైమ్స్ కానీ ఎకనామిక్ టైమ్స్ కానీ అనేక స్టోరీలు ఏంటంటే ఆయతుల్లా ఖమేనీని అసలు ఎలా మర్డర్ చేశారు అంటే అసాసినేషన్ ఆ యుద్ధంలో ఒకటి చాలా ఏళ్ల తరబడి వ్యూహం పన్నింది ఇజ్రాయెల్ అని ఆ ఇజ్రాయెల్ పన్నినటువంటి వ్యూహం తాలూకు డీటెయిల్స్ తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పకడ్బందీగా వేస్తున్నారంటే అసలు మిగిలిన దేశాలు ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని కూడా అనుకోవాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కానీ టెక్నాలజీ కానీ వినాశనానికి ఎలా దారితీయబోతున్నది అనేదానికి ఇది ఒక ఎగ్జాంపుల్. చనిపోయిన వాడు నియంత పాలకుడా అనేది పక్కన పెడితే ఒక మనిషిని ట్రాక్ చేసి నిరంతరం ట్రాక్ చేయగలిగినటువంటి టెక్నాలజీని ఇజ్రాయెల్ డెవలప్ చేసింది. అలానే మిగిలిన దేశాలు కూడా ఎంతో కొంత డెవలప్ చేసే ఉంటాయి. ఈ కోణంలో చూసినప్పుడు ఏంటంటే మనకి విపరీతమైన చర్చ జరుగుతుంది. ఖమేనీని యుద్ధం ప్రారంభించినటువంటి మొదటి 24 గంటల్లోనే ఎలా మర్డర్ చేయగలిగారు, ఎలా దాడి చేయగలిగారు అంటే ఏళ్ల తరబడి దాని వెనక వ్యూహం ఉందట ఇజ్రాయెల్ది. అది ఏంటి అంటే ఈ మొదట టెహ్రాన్ అంటే ఎక్కడైతే అయతుల్లా అలీ ఖమేనీ ఉన్నాడు, టెహ్రాన్ నగరం తాలూకు ప్రతి ట్రాఫిక్ కెమెరా సిగ్నల్స్ని ట్రాక్ చేయగలిగారు, హ్యాక్ చేయగలిగారట. నాకు తెలిసి ఇక్కడ ఎలాంటి ప్లాన్ ఉండదంటే ఇజ్రాయెల్కి సంబంధించిన కెమెరాలని ట్రాఫిక్ సిగ్నల్స్లో వాడటానికి దొంగదారిలో వాళ్ళకు ఒక మార్గం దొరుకుంటుంది. లేదు అంటే వేరే దేశంలో ఇజ్రాయెల్ పేరు కనపడకుండా ఆ కెమెరాలను అమర్చి ఉంటారు. సపోజ్ ఇప్పుడు ఇరాన్ కనుక చైనా నుంచి దిగుమతి చేసుకుంటే ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ తాలూకు కెమెరాలని చైనాలో ఇజ్రాయెల్కి సంబంధించిన కెమెరాలని తయారు చేయటం, ఆ సంస్థకి ఇక్కడ కాంట్రాక్ట్ దక్కేలాగా చేయటం, ఇలా అంటే డైరెక్ట్గా ఇరాన్కి అనుమానం కలగకుండా చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి కెమెరాలుగా భ్రమించినప్పుడు అందులోని సోర్స్ కోడ్ కానీ మరొకటి కానీ వీళ్ళకి తెలిసి ఉంటే డిప్లాయ్ చేసేటప్పుడు ఈజీగా హ్యాక్ చేయగలరు. అవి తెలిసినా తెలియకపోయినా కూడా ఈ రోజున ఎథికల్ హ్యాకింగ్ అనేది ఏ స్థాయికి చేరింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ట్రాఫిక్ కెమెరా సిగ్నల్స్ని హ్యాక్ చేసినప్పుడు ఐపీ సిగ్నల్స్ ద్వారా కానీ మరొకటి కానీ దీనికి ఖచ్చితంగా ఆ దేశంలోని కొంతమంది సాయపడతారు కూడా. స్పై వింగ్లు ఉండేదే అందుకు కదా. అందులోనూ ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ మాత్రం అద్భుతమైన సినిమాల్లోనే మాత్రమే చూపించగలిగినటువంటి రహస్య నిఘా విభాగాలు వాళ్ళ సొంతం, చాకచక్యం వాళ్ళ సొంతం అని చెప్తారు. అలాగ ట్రాఫిక్ సిగ్నల్స్ని ట్రాక్ చేయటం, అటువైపున్న మొబైల్ సిగ్నల్స్ని హ్యాక్ చేయటము, అలా ఏళ్ల తరబడి చేసిన తర్వాత ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని కూడా వాడి ఉండొచ్చు. ఇక్కడ పేపర్లో లేదు కానీ నేను అనుకుంటున్నాను. అలా వాడుతూ ఇతను ఆయతుల్లా ఖమేనీ గారు ఏ మార్గాల్లో వెళ్తారు, కాన్వాయ్లో ఎంతమంది ఉంటారు, తదితర సమాచారం అంతా కూడా ఏదో ఒకలాగా తెలుసుకొని ఐడెంటిఫికేషన్ చేసి ఇప్పుడు ఈయన ఖమేనీ అని తెలుసుకున్న తర్వాత ఇక ఆయన నిరంతరం నిఘాలో పెట్టడం, నిరంతరం నిఘా ట్రాక్ చేయటము, ఆ చుట్టుపక్కల కమ్యూనికేషన్ సిగ్నల్స్ని ట్రాక్ చేసి హ్యాక్ చేసి వినడము. అలా టెహ్రాన్ వీధుల్లోని మాకు జెరూసలంలో వీధుల్లో ఎంత సమాచారం తెలిసిందో, జెరూసలం వీధులు ఎంత సుపరిచితమో, ప్రతి సమాచారం ప్రతి వాహనం కదలిక మా సర్వర్కి ఎలా చేరిందో అలానే టెహ్రాన్కి సంబంధించిన సమాచారం కూడా మాకు చేరింది అని ఇజ్రాయెల్కి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారంటే దాని అర్థం అదే. ట్రాఫిక్ పోస్ట్ మీద ఉన్నటువంటి ఆ యొక్క కెమెరాలని హ్యాక్ చేసి దాని ద్వారా ఏ మార్గంలో ఎప్పుడు ఎంతమందితో ఎటువైపుగా ఆయన వెళ్తున్నాడు, ఏ సమయానికి వెళ్తున్నాడు, ఇవన్నీ ట్రాక్ చేసి చివరికి ఫిబ్రవరి 28 ఉదయం అయతుల్లా ఖమేనీ తన అధికారిక నివాసం లేదంటే అత్యున్నత అధికార కార్యాలయంలోనే ఉన్నాడు అని తెలుసుకొని 3 హై లెవెల్ మీటింగ్స్ పెట్టుకొని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా దాడి చేశారట. ఆ దాడి చేయటం కూడా మళ్ళీ బంకర్ బస్టర్స్ అంటే అది పడిందంటే నేలమాళిగల్లో ఉన్న బంకర్లు కూడా పూర్తిగా ధ్వంసం అయిపోయేలా అంటే
శక్తి కలిగినటువంటి ఆయుధాలను ప్రయోగించారు. అలా ప్రయోగించినప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మనం కూర్చున్న ప్రాంతంలో ఒక బాంబు పడితే ఆ పడిన చోట విధ్వంసం ఉంటుంది. కానీ ఆ పడిన చోట ఆ బాంబుకున్న విధ్వంస పరిధి ఈ చుట్టుపక్కల ఒక 100 మీటర్ల రేడియస్లో కనుక పెరిగిందనుకోండి, మొత్తం చచ్చిపోకుంటాం ఈ 100 మీటర్లో, అది ఎక్కడ పడినా కూడా. అలాగా ఈ బంకర్ బస్టర్స్ 200 విమానాలతో బయలుదేరి టెహ్రాన్ గగనతలం మీద ప్రవేశించి అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఇలా దాడి చేసి చంపేశారన్నారు. నాకు ఇక్కడ ఈ కథనంలో ఒక డౌట్ ఏంటంటే, మరి టెహ్రాన్ వీధుల మీదకి అమెరికా ఇజ్రాయెల్ విమానాలు వెళ్తుంటే ఇరాన్ ఆయుధ వ్యవస్థలు ఏం చేశాయి? ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏం చేశాయి? ఇరాన్ ఎయిర్పోర్ట్ల దగ్గర ఉండే నిఘా విభాగాలు ఏం చేశాయి? నిద్రపోయాయా? అంటే దానికి ఒకటి ఏం చెప్తున్నారంటే, చైనాకు సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ డిప్లాయ్ చేశారు, బట్ అవి ఫెయిల్ అయినాయి వీటి రాకను గమనించడంలో అంటారు. ఫెయిల్ అయినా అవ్వకపోయినా రాడార్లకు అందకుండా ఇరాన్కి సంబంధించినటువంటి కొన్ని డ్రోన్ల లాగానే ఈ విమానాలు ముందుగా ఎగిరి ఆ తర్వాత రాడార్లని ఏమార్చి ఈ 200 విమానాలు వెళ్ళాయి అంటున్నారు. అలా వెళ్ళిన ఈ విమానాలు 30 సెకండ్లలో 30 బాంబింగ్లకు దిగాయట. అంటే ఫట్ 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 అంటూ కార్పెట్ బాంబింగ్ అని చెప్పొచ్చు. ఒకదాని తర్వాత ఒకటి కిందకి వదులుతుంటే ఒక చోట విధ్వంసం, ఇంకో చోట విధ్వంసం. అంటే పడిన చోట కాకుండా వివిధ ప్రదేశాల్లో 30 బాంబులు పడితే ఇక ఆ ప్రాంతంలో మనిషి అనేవాడు మిగులుతాడా? మిగలడు. ఆ కోణంలోనే ఇప్పుడు ఆ దాడి అంత పకడ్బందీగా జరిగిందంటున్నారు. ఆ 30 సెకండ్లు 30 బాంబులు పడిన తర్వాత మనము ఒక్క రోజులోనే 30 సెకండ్లోనే ఈ దాడి జరిగింది అని చెప్పుకుంటాం. బట్ 30 సెకండ్లో జరిగిన దాడికి ముందు కొన్ని ఏళ్ల తరబడి వ్యూహం ఉన్నది అని ఈ ప్లాన్ని స్కెచ్ని చూస్తే అర్థమవుతుంది. ఒక నగరాన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా తమ కంట్రోల్లోకి తీసుకొచ్చిన ఇజ్రాయెల్ నిజంగానే ఈ స్టోరీ కనుక నిజమైతే టెక్నాలజీ నుంచి బయటపడటం, పారిపోవటం ఎవడి సాధ్యం, ఎవడి తరం కూడా కాదని అనుకోవాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి మనము ఫలానా వస్తువు అప్పగించాము అంటే నమ్మకం మీద బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఆ వస్తువు నువ్వు నాకు ఇవ్వలేదు అంటే అతని దగ్గర ఉన్న ఆయుధం ఏముంటుంది? ముందే నేను ఇచ్చినప్పుడు నీ దగ్గర నోటు కనుక తీసుకున్నట్లయితే ఇచ్చాను ఈ వస్తువు అని ఖచ్చితంగా అబాయిడ్ అయి ఉంటారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ వస్తువు ఇచ్చిన సమయంలో నెత్తి మీద ఉన్నటువంటి కెమెరా కనుక ఉందనుకోండి, ఏదైనా ఆ కెమెరా పట్టించుద్ది. ఎవడు ఏమీ నోట్ చేయక్కర్లేదు, ట్రాక్ చేయక్కర్లేదు. కెమెరాని హ్యాక్ చేసిన వాళ్ళు చూస్తారు, కెమెరా విజువల్ని చూసేవాళ్ళు చూస్తారు. ఏమని? ఈ వ్యక్తికి ఇది అందించాడు అని. ఇది సింపుల్ టూల్. బట్ ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా తెలియకుండా ఈ కెమెరాని హ్యాక్ చేసి ట్రాక్ చేస్తున్న వాళ్ళు చూస్తున్నారంటే అది టెక్నాలజీని దుర్వినియోగం కింద వస్తుంది. ఇది దుర్వినియోగమా సద్వినియోగమా పక్కన పెడితే టెక్నాలజీలోనే మరో కోణానికి నిదర్శనం. ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు తాజాగా గల్ఫ్ వార్లో కూడా ఏఐ టూల్స్ విపరీతంగా వాడుతున్నారు. అందుకనే ఇరాన్కి సంబంధించిన టాప్ లీడర్లని వెంటనే లేపేస్తున్నారు అమెరికా ఇజ్రాయెల్ వాళ్ళు అంటున్నారు. మరి ఇరాను తన దగ్గర ఉన్న సాంప్రదాయబద్ధమైనటువంటి హైపర్సోనిక్ మిసైల్స్ వీటితో దేశాల మీద దాడులు జరుగుతుంది, కానీ ముఖ్య నేతలను మాత్రం టార్గెట్ చేయలేకపోతుంది. ఆయతుల్లా ఖమేనీని మట్టు పెట్టడం వెనక ఇంత తతంగం నడిచింది అంటే చాలామంది ఆశ్చర్యపోతారు. అలానే కాస్త టెక్నాలజీ వెర్రితలలు లేదంటే ఎంత 1000 విధాలుగా విస్తరించింది అని తెలుసుకుంటే ఒకంత గుగుర్పాటుకు కూడా లోనవుతారన్నమాట.